సయ్యారా అనే కొత్త హిందీ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో మొదటి వీకెండ్లో ఓవర్సీస్ నుంచి 12 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లోనే ఈ సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ కలెక్షన్స్. ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్, ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. ఇండియాలో మొదటి రోజు ఈ సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి 20 కోట్ల నెట్తో ఇంతవరకు ఏ హీరో మొదటి సినిమాకు రాని కలెక్షన్స్ వచ్చి కొత్త రికార్డు పెడితే శనివారం వచ్చేసరికి కలెక్షన్స్ పెరిగి 25 కోట్లు నెట్ వచ్చింది. ఇక ఆదివారం ఎక్సలెంట్గా 35 కోట్లు నెట్. అలా 3 రోజుల్లోనే 80 కోట్లు నెట్ వచ్చింది ఈ సినిమాకి ఇండియాలో. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 15 కోట్లు అడ్వర్టైజింగ్ అయింది. 60 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన సినిమాకి 60 కోట్లు వెనక్కి వచ్చి మరో 20 కోట్ల లాభాలతో మొదటి 3 రోజుల్లోనే సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం, ఈరోజు వర్కింగ్ డే అయినా ఈ సినిమా బాగా యూత్ని ఆకట్టుకుంది కాబట్టి ఇక ఈరోజు కూడా కలెక్షన్స్ డబుల్ డిజిటే వస్తుంది. సో సినిమా ఆల్రెడీ 80 కోట్ల నెట్, ఇంకా ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 100 కోట్ల నెట్ దాటుతుంది. ఇక గ్రాస్ 150 కోట్ల వరకు వెళ్తుంది. ఇక 200 కోట్ల నెట్కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను కూడా సినిమా చూశాను. సినిమాకు ఉన్న కలెక్షన్స్ వల్ల, శుక్రవారం వచ్చిన కలెక్షన్స్ వల్ల శనివారం చూశాను. నాకు అంటే డైరెక్టర్ మోహిత్ సూరి వల్ల చూశాను. ఫస్ట్ హాఫ్ నచ్చింది నాకు, సెకండ్ హాఫ్ ఓకేగా ఉంది. పాటలు బట్ ఏమంటే ఏజ్ గ్రూప్ 15 to 25 ఏజ్ గ్రూప్కి బాగా పట్టుకోనింది సినిమా. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్. హిందీలో ఎప్పుడు ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో అర్థమే కాదు. అది ఈ సయ్యారా. కొత్త హీరో అహాన్ పాండే, మన అనన్య పాండే కజిన్, అండ్ హీరోయిన్గా అనిత పడ్డా కొత్త అమ్మాయి, అండ్ డైరెక్టెడ్ బై మోహిత్ సూరి. ప్రొడ్యూస్ చేసింది మన యశ్రాజ్ ఫిలిమ్స్. వాళ్ళది నెక్స్ట్ మంత్ వార్ 2 వస్తుంది మన జూనియర్ ఎన్టీఆర్తో. సో యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టి తీశారు మొదటిసారి. బాగా కలెక్షన్స్ వచ్చాయి. 3 రోజుల్లోనే 108 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చి 80 కోట్లు, సినిమా బడ్జెట్ 60 కోట్లు, 20 కోట్ల లాభాలు. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్. ఇక త్వరలోనే బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.